రాత్రి నాకు ఆఫీస్లోనే జరంత ఆలస్యమైంది, బస్ దొరకలేదు. ఇక ఆటో పట్టుకొని పోదామని ఇంటికి బయలుదేరిన. సైడ్లకేమో పరదాలు లేవు. ఇక చూడురి నా గోస. చల్లటి చలి, కొంగు కప్పుకొని ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నా అయినా ఇక మాగలే. చల్లటి దువ్వ తోపంట పోతా అంటే ఇంటికాడికి నేను ఓడు కాదు, ఇల్లే ఇడికి వస్తే ఎంత బాగుండు అనిపించింది. కానీ నేను దీనికే గింత సలహా అనుకున్నా. మరి గిసుంటోళ్ళ పరిస్థితి ఏం కావాలి? పాపం చలికి ఎట్లా వండుకున్న రోజుడుండ్రి రోడ్ల మీద పాత చెదర్లు బొంతలకు ఆగుతాది ఇంత చలి. గందుకే పట్నం మున్సిపాలిటోళ్ళు మా చక్కటి కార్యం పెట్టుకున్రు. దవకాన్ల ముంగట రోడ్ల మీద వండుకునేటోళ్లకు చెదర్లు రగ్గులు షెటర్లు పంచిండ్రు. రాత్రిపూట తిరుక్కుంటా కమిషనర్ దానా కిషోర్ సారే వచ్చిండు కుద్దు. ఇండ్లు లేనోళ్ళని తీసుకుపోయి సర్కారు పెట్టిన షెల్టర్లు ఉంచుతున్నారు. దాదాపు 3000 దుప్పట్లు ఈ రోజు నైట్ మాకు సంబంధించిన జెడ్సీలు అలాగే 30 మంది డీసీలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇలాగే జర మంచిగా అరుచుకోండి సార్లు. పట్నంలా జరంత తక్కువ గాని అదే ఊర్ల పొంట చూడాలే గజ్జు నొనికిస్తున్నది. అడవులు బగ్గుండేగా ఆదిలాబాద్ మోకాన ఏడోళ్ళాడ ముడుచుకొని పంటుండ్రు. గరం కోట్లు దొడుక్కొని సలిమంట వేసుకొని పెయ్యి ఎచ్చగా చేసుకుంటుండ్రు. సంక్రాంతి వెళ్ళేదాకా చలి ఇట్లనే ఉంటదట. ముసలోళ్ళను జర పైలంగా చూసుకోండి.